వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి గ్రామంలోనే ఉన్నాం ప్రస్తుతం మనము. ఇక్కడ కోతులు గ్రామంలో ఎక్కువ ఉండడంతో ఇక్కడ సర్పంచ్ అయిన చంద్రకళ హతీష్ రెడ్డి వినూతంగా ఆలోచన చేశారు. మరి ఆ ఆలోచన ఏంటో వాళ్ళ విధానాలు ఏదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నా పేరు చాడ చంద్రకళ హతీష్ రెడ్డి. మాది శాలిగౌరవం మండలం రామగిరి. మేము గత ఎన్నికలు మేము హామీ ఇచ్చింది కోతులను కుక్కలను పట్టిస్తాము హామీ ఇచ్చినాము. అయితే మాకు ఎట్లా అనేసరికి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కొన్ని డ్రెస్సులు తీసుకుంటే బాగుంటుంది అన్నారు. అవి తీసుకున్నాము. తీసుకొని మరి ఒక 1000 కోతుల్లాగా ఉండేది. ఉంటే వాటిని ఎట్లా తీయాలని మా వార్డు మెంబర్లు, కార్యదర్శి గారు, గ్రామ ప్రజలు అందరు కలిసి ఇట్లా డ్రెస్సులు వేసుకొని తిరుగుదాము పోతాయంటే అట్లా డ్రెస్సులు వేయించినాము. 2 రోజుల నుంచి తిరుగుతున్నాము. అయినా కొన్ని పోయినాయి, కొన్ని తప్పిపోయినాయి ఉన్నాయి. అవి కూడా పోయేటట్టు చేస్తాం. డ్రెస్సులకు 6000 అయినాయి. ఆ డబ్బులు మేమే పెట్టుకున్నాం. ప్రస్తుతానికైతే మేమే పెట్టుకున్నాము. అంతకుముందు అనుకోలేదు కదా, ఇట్లా పోతాయి అనుకోలేదు. అనుకుని ట్రై చేద్దాం చూద్దామని అది ప్రమాణ స్వీకారం రోజే వేసినాం. ఆల్రెడీ వేసి చూపించినాము, ట్రయల్ చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఈరోజు చేయలేదు, నిన్న సాయంత్రం వరకు చేసినాము. ఇంకా మా అంటే కొన్ని ఉన్నాయి అంటున్నారు, అవి చేసేస్తాము. కుక్కలను కూడా పట్టిస్తానికి వస్తున్నారు వాళ్ళు. ఈరోజు రేపు వస్తారు, అది కూడా అయిపోతుంది. పక్కూరు వాళ్ళు కావాలి మాకు ఎక్కడ తెచ్చుకున్నారంటే మేము ఆన్లైన్లో చూసి తెచ్చుకున్నాము. ఆన్లైన్లో దొరుకుతున్నాయని బుక్ చేసుకోండి అంటే ఒక డ్రెస్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఇక్కడ వంగమర్తి వాళ్ళు చేసుకున్నారు, చిత్తలూరు, అమ్మార్పేట వాళ్ళు కూడా అడిగినారు, గౌరారం వాళ్ళు అడిగినారు, లింగోటం వాళ్ళు అడిగినారు. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తున్నాయని చెప్పినాం. వాళ్ళు చేసుకుంటున్నారు, మంచి ప్లానే అని అన్నారు. అంటే మంచి సంతోషకరంగా ఉన్నారు. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోవాలంటే సరే చూద్దాం, అవి ఓ మేడలో వేరే ప్రయత్నం చేద్దామని అంటున్నాం. వచ్చిన తేజ టీవీ వాళ్ళకి నమస్కారం. ఇంకా మేము సర్పంచ్గా గెలిచినప్పుడు కోతులను పట్టడానికి ట్రై చేస్తున్నాము. మాకు ప్లాన్ ఇచ్చింది తేజ టీవీ వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటాయి, ఈ డ్రెస్ సింపాంజీ డ్రెస్ వేస్తే పోతాయంటే తెచ్చినాము. డ్రెస్ వేసి 3 days నుంచి తిరుగుతున్నారు, పోతున్నాయి. ఇంకా వేరే గ్రామాలలో కూడా వస్తున్నారు, అడుగుతున్నారు ఎక్కడ తెచ్చారంటే ఆన్లైన్లో అని చెప్పేసరికి వాళ్ళు కూడా బుక్ చేసుకుంటున్నారు. దాదాపు చాలా వరకు పోయినాయి. కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోయటానికి ట్రై చేస్తున్నాం. నా పేరు హతీష్ రెడ్డి. మాది రామగిరి గ్రామ పంచాయతీ శాలిగౌరం మండలం, జిల్లా నల్గొండ. సర్పంచ్గా చంద్రకళ గారు పోటీ చేసినప్పుడు గ్రామంలో కోతుల బెడద బాగుండే, అదేవిధంగా కుక్కల బెడద కూడా బాగుండే. గ్రామంలో వీధులంట తిరుగుతున్నప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అదే సమస్య ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము ఊళ్ళో కోతుల బెడద కుక్కల బెడద లేకుండా నివారిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తేజ టీవీ వారు ఈ డ్రెస్సులను వేసుకొని ఇట్లా తిప్పితే పోతాయని ఆలోచన ఇవ్వడం జరిగింది. వారి ఆలోచన ప్రకారం మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరి సహకారంతో ఈ డ్రెస్సులు వేసుకొని ఊళ్ళో తిరుగుతుంటే 2 రోజుల నుంచి ఒక 95% వెళ్ళిపోతున్నాయి, పరారైపోయినాయి. ఈ పోయినాయి పక్క ఊర్లకు కూడా పోవడం వల్ల వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఈ డ్రెస్సులు మాకు కూడా వచ్చేటట్టు చేయాలంటే మేము వాళ్ళకి లింక్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు. ఈ మండలంలో మొత్తం అన్ని ఊర్లలో అడుగుతున్నారు. అందరూ కూడా ఇదే పని చేస్తే ఇక్కడ మనకు మూసి వాగున్నది, దాన్ని ఎమ్మడి పోయినాయంటే అటు వెళ్ళిపోతాయి అనే ఆలోచనతో అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఆ రకంగానే మేము ముందడుగు వేస్తున్నాం. రేపు 1-2 రోజులలో కోతులను అయిపోయిన తర్వాత కుక్కలను కూడా వాటిని కూడా లైవ్లో ఎలా విధంగా ప్రభుత్వం ఏ విధంగా అయితే మాకు సర్పంచ్ గారికి ఆదేశాలు ఇచ్చిందో, మన ట్రైనింగ్లో కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాల ప్రకారం వాటిని జీవితంలో జీవోత్సవంగా ఉండి వాటిని నివారించాలని చెప్పారు. ఆ ప్రకారంగా వెటనరీ డాక్టర్ను అందరిని సలహాలు తీసుకొని ఒక అడుగు ముందుకేసి కుక్కల నివారణ కూడా చేస్తామని చెప్పేసి, నియంత్రిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కోతులు ఉన్నప్పుడు దర్వాజాలు తీయాలంటే భయపడేది, అందరు దగ్గర పెట్టుకొని ఉండేది. ఉన్నా కూడా తలుపులు నెట్టుకొని వచ్చి ఇండ్లల్లో ఉండి అన్నం గిన్నెలు కానీ ఏమైనా పిండి కానీ ఇంకా సంబంధించిన ఏవి కానీ అవి వేసుకొని పోయేది. తర్వాత బావుల కాడికి పోతుంటే కూడా మనుషులు పోతుంటే కూడా వాటిని మనుషులను అడ్డగించి ఎట్లా మీద పడుతుండేది. ఆ రకంగా భయభ్రాంతులకు గురయ్యేది అందరూ. అట్లా చేయబట్టి కూడా చాలామంది రాత్రిపూట బావుల కాడికి పోవాలని కూడా భయపడుతుండేది. రాత్రిపూట కోతులు బయట తిరిగాయని అనుకుంటారు, కానీ మా దగ్గర అన్ని వీధి లైట్లు ఉన్నాయి కాబట్టి ఆ లైట్ల వెలుతురు కూడా అవి బయట సంచారం చేస్తుండేది. అట్లా చేయబట్టి బయట తిరగాలంటే భయపడేది ఎక్కువ శాతం.
ఈ పట్టిన తర్వాత తక్కువైపోయింది ఇప్పుడు. శాలిగౌరారం మండలం రామగిరి. నా పేరు తూర్ల మల్లమ్మ ఎంకన్న. మేము కోతుల గురించి ఇట్లా ప్రయత్నం చేసి ఎలగొడుతున్నాము. మన ఊర్లో అందరూ మంచిదే అంటున్నారు. ఊళ్ళకెళ్ళి మంచిగా చేస్తుర్రు పని అనేది అంటుర్రు. ఇంకా కుక్కలు పట్టియాలి, కుక్కలు పట్టిస్తే ఇంకా చాలా మంచిది అంటుర్రు. జనంలో గరుస్తున్నాయి అని గంతే. ఏం లేదు, మమ్మల్ని చూస్తే ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉడుతున్నాయి కోతులు. మేము ఒక ఇంటికాడికి వస్తే 3 ఇళ్ళ కాడికి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఇంకా కూడా సహకరిస్తాము, ఇంకా ప్రయత్నిస్తాం. ఇంకా ఊళ్ళో కూడా ఏమంటారంటే బాగున్నది, ఇంకా చేయరి బాగుంటుంది. మెయిన్ కుక్కలు అంటారు, కుక్కలను కూడా చేస్తాం. ఏముంటుంది సార్, ఉడకపోస్తున్నది మాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంతే. కానీ ఏదైనా లేదు, ఉడకపోసిన లేదు కానీ మాట మీద నిలబడతాం అంతే. ఏదైనా మాట మీద నిలబడతాం. అంటారు దున్ని అంటారు ఊళ్ళే అది ఇది అని మాతో మాట్లాడతారు, కానీ వాళ్ళతో కాదు, ఊరుతూ సమస్య ఇది. ఎవరో అన్నారు కాదు, మాకు ఉంటుంది సార్. మామూలుగా ఉండేది ఒక 90% ఉండేది. ఇంకా కూడా పోతాయి, ప్రయత్నిస్తాం. ఇంకా కూడా పోతాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా బాగున్నది, ఇదే విధంగా బాగున్నది. ఇంకా చేయాలి, ప్రయత్నం చేయాలని అంటున్నారు. ఒక్కసారే పోగా సార్, మేము అనుకునేవన్నీ ఒక్కసారే పోగా, ఏ చేసినా కదా, ఇంకా ట్రై చేయాలని. వాళ్ళు కూడా ఏమంటారు అంటే, మేము కూడా డ్రెస్సులు వేసుకుంటాం, ఏడ తెచ్చారు, ఎక్కడ బుక్ చేశారు. మాకు గౌరారం సర్పంచ్ శేఖర్ బాబు కూడా అడిగినాడు మమ్మల్ని వచ్చి, ఇదే డ్రెస్సుల మీద ఉన్నాం. వచ్చి ఎక్కడ బుక్ చేశారంటే, మా అతీష్ రెడ్డి గారు బుక్ చేశారు, ఆన్లైన్లో తెప్పించారు అన్నారు. మేము కూడా బుక్ చేస్తాం అన్నారు. అదేవిధంగా గుజ్జాల వాళ్ళు కూడా చేశారు, అడిగారు నిన్న. మన చిత్తలూరు వాళ్ళు అడిగారు, అట్లనే జాజిరెడ్డి కూడా వాళ్ళు, ఇక్కడ అందరూ అడుగుతున్నారు, ఆన్లైన్ బుక్ చేశారు.